తలలు వంచండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం దేవుని మాటకు వేలై భయభక్తులు కలిగి ఉంటారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు ఈ దినాన్ని చూడాలని మాకంటే గొప్పవాళ్ళు, నీతిమంతులు, యథార్థవంతులు అనబడిన వాళ్ళు కూడా అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు. కేవలం నీ ఉచిత కృప ద్వారా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. అవును నాయన, ఆనాడు అననీయ సిప్పాలను వెంటనే పరిశుద్ధాత్మ ఎదుర వాళ్ళు అబద్ధం ఆడినందుకు నాయన పరిశుద్ధాత్మతో తోడుగా వాళ్ళు ఉండి మరి నాయన పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడినందుకు వెంటనే చనిపోయారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాకు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు అన్న ముద్రించండి నాయన. మా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థతను కోల్పోయే స్థితిని మేము అనుకున్న దాన్ని కానీ అన్నదాన్ని కానీ మేము నమ్ముకున్న దాన్ని కానీ విస్మరించి జీవించే ఈ దౌర్భాగ్యపు జీవితం కొరకు మరొకసారి నాయన మేము అర్థంలో చూసుకునే ధన్యత మాకు దయచేయండి. నా మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ప్రకారం జీవించే ధన్యత మాత్రం మాకు దయచేయండి. ఈ దాసుని ఎంతవరకు నిలబెట్టుకుని మీరు వాడుకున్న మాటలను బట్టి వందనాలు నాయన. ఆ మాటలు మా హృదయంలో చేర్చుకొని నీ ఆ విధంగా జీవించే ధన్యత దయచేయండి. ఈ దాసుని ఇంకా బలపరచండి, చూపండి. దేన దాసునైనా నన్ను కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నాను. మరి నాయన ఇదిగో నీ బిడ్డలు ఏదో నిలబెట్టావు నాయన, ఆత్మతో నన్ను అభిషేకించండి. వివరించే మరి మంచి వివరించే ధన్యత ఆత్మశక్తిని నాకు దయచేయండి. గ్రహించగలిగే హృదయంలో నీ బిడ్డలకు అందరికీ దయచేయండి. నీ ఆత్మ అభిషేకం దయచేయండి. యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏంటంటే ఏమన్నా మనం వింటే విన్నవాళ్ళు ఏం చేస్తున్నారట చెప్పాలి. ఏమవుతున్నారో విన్నవాళ్ళు. ఒక బైబిల్లో ఏమైనా ఉన్నదంటే విని మోసపోకండి. ఏమిటండి? విని మోసపోకండి. విని ఆ ప్రకారం చేయని వాడు మోసపోయినట్టే. అది ఎలాంటి వాడు అంటే అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో వాడి గురించి ఒక మాట చెప్పాడు. ఆయన వాడు తన్ను ఏంటండి సరిగ్గా చదవమ్మా. ఆడు తన్ను ఆ అద్దములో చూసుకొని తాను పోయి అవతలకు పోయి ఏమవుతాడంటే ఆడు ఎట్టువాడు మర్చిపోతాడు కదండి. సన్నిధిలో ఉన్నప్పుడు చాలా మంచివాడు, మర్యాదగా కూర్చుంటాం, బైబిల్ చూస్తాం, మంచి అన్నీ బాగానే ఉంటాయి. విన్న మాటలు విన్నప్పుడు కూడా ఎంత విధేయత చూస్తామంటే అంత విధేయతగా వింటాం. కానీ బయటికి వెళ్ళిపోతే విన్న మాటలు ఎగిరిపోతాయి కదా. అక్కడ మంచోళ్ళే పేతురు దగ్గర ప్రమాణం చేశారు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రమాణం చేశారు. అయ్యా మాకు ఎందుకు ఈ యొక్క బ్రతుకులు, కనుక మనం అందరం కలిసి ఉందాం, ఒక సహవాసంగా ఉందాం, ఒక క్రైస్తవ సహవాసంగా తిందాం, ఒకే దిక్కును కూడుకుని తిందాం. మా ఆస్తులు పాస్తులు అన్నీ అమ్ముకుని పట్టుకొచ్చి మరి మీ దగ్గర పెడతాం. మనందరము రోజు దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి ఆరాధించి మనం అందరము కూడా ఒకే చోట దాంతో భోజనాలు చేసి సంతోషిద్దామని ఒక తీర్మానికి వచ్చింది సంఘం. ఆదిమ సంఘము ఒక తీర్మానికి వచ్చింది. అపోస్తుల కార్యం 5వ వచనంలో దానికి అపోస్తులుడైన పేతురు గారి దగ్గర ఆయన పెద్దగా ఉన్నాడు ఆ సంఘానికి. కనుక ఆయన దగ్గర ఒక తీర్మానం చేసుకుని వెళ్ళారు. అమ్మేశారు భూము. అమ్మేసినప్పుడు ఆలోచన వచ్చింది ఎవరికి? సప్తేరాకు. ఏమైనా ఆలోచన వచ్చింది? ఏమైనా నీకు నాకు లేకపోతే నీకైనా బొత్తిగా బుద్ధి లేదా? మరి రేపు పొద్దున్న ఇదంతా తినేస్తే మన పిల్లల సంగతి ఏంది అని ఆలోచించారు కదా. చాలామంది ఆలోచిస్తాం, మనం కూడా అలాగే ఉంటాం కదా. మనం పిల్లల సంగతి ఏంటి,
మన భవిష్యత్తు ఏంటి, మన జీవితంలో ఏంటి, మరి ఇప్పుడే సేవ నిమిత్తం ఇంతలాగా ఖర్చు చేసేస్తే రేపొద్దుండి ఏంటి? కనుక వాళ్ళు సరైన వాళ్ళు కాదు. వాళ్ళని ఏమన్నాడంటే అపనమ్మకస్తులు అన్నాడు. ఏమన్నాడంటే నమ్మకము లేనివారు. అందుకే 56వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి అందరూ. ఏంటి బైబిల్లో? నేను ఆయన నమ్ముకున్నాను, భయపడను. నేను దేనికి భయపడను. కష్టం వస్తుందా, నష్టం వస్తుందా, బాధ వస్తుందా, నేను దేనికి భయపడను. ఆ కీర్తన దావీదు గారు ఫిలిస్తీన్లకు దొరికినప్పుడు అతని చేతిలో ఆ ఫిలిస్తీన్ల చేతిలో ఉండి మొరపెడుతున్నటువంటి ప్రార్థనది దేవుని దగ్గర. దావీదు వాళ్ళకి బందీ అయిపోయాడు, వాళ్ళకి దొరికేశాడు. కష్టాల్లో ఉన్నాడు, శరలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకున్న ఒక నమ్మకం ఏంటో తెలుసా? చదవండి 4వ వచనం. నమ్మిక ఉంచి ఉన్నాను. మనం మాత్రం మనమెవరో దేవుని నమ్ముకున్న వాళ్ళం కాదా? దేన్నో నమ్ముకున్నాం కదా. మనమైతే చాలాట్లని నమ్ముకున్నాం. ఆ భక్తుడైతే ఒకటే దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడు. మనం చాలాట్లని నమ్ముకున్నాం కదండి. మనం శరీరాన్ని నమ్ముకుంటాం, ఇల్లుని నమ్ముకుంటాం, ఆస్తిని నమ్ముకుంటాం, పిల్లలు నమ్ముకుంటాం కదండి. చాలా నమ్ముకుంటాం. అలాగే దేవుని కూడా నమ్ముకుంటాం. నమ్ముకోవట్లేదని కాదు, మనం కూడా దేవుని నమ్ముకోవడం వాళ్ళం కాదు. అర్థంలో చూసుకుంటాం, అప్పుడప్పుడు చూసుకుని ముఖాలు చూసుకుంటాం, వికారం ఉంటే పౌడర్ రాసుకుంటాం. మరి ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలో చేసుకుంటాం. కానీ అది ఎప్పుడు వరకు అంటే ఇక్కడ ఉన్నంత వరకే, దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిని బయటికి వెళ్తే మన ముఖం ఎలా ఉంటుందో మనకే తెలియదు. అంత దౌర్భాగ్యపు స్థితి. కనుక దేవుడు అక్కడ మాట్లాడిన మాట ఏమిటంటే వాళ్ళకు కలిగినప్పటి అపనమ్మకం. వాళ్ళు మాట అన్నారు, ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక వాగ్దానానికి, ఒక నమ్మకానికి, ఒక ప్రమాణానికి వాళ్ళు చేసుకుని అవతలకి వెళ్ళి యథార్థతను కోల్పోయి ఇక్కడికి వచ్చి అపనమ్మకస్తులుగా ఇంతే ఇంతే అని అక్కడ మూట పెట్టారు. మిగతా సగం ఎక్కడ ఉంది? ఇంటికాడ ఉంది. కనుక ఈ రోజున నువ్వు నేను కూడా మనం గమనించాలి, డబ్బు ముఖ్యం కాదు. డబ్బు ముఖ్యం కాదు కానీ వాళ్ళు ఇచ్చిన దాని గురించి ముఖ్యం కాదు. వాళ్ళు చేసిన క్రియ ఉన్న చూసావా, వాళ్ళు చేసిన అపనమ్మకం యొక్క మాట ఉన్న చూసావా, అది ముఖ్యం. మనం కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు అనుకుంటాం, దేవా నువ్వు లేకపోతే నువ్వు ఎలా బతుకుతామయ్యా, నువ్వేనయ్యా మమ్మల్ని రక్షించింది, కాపాడింది, మేము ఎంతో దరిద్రులమయ్యా ఈ స్థితికి తీసుకొచ్చింది నువ్వేనయ్యా, ఇక నా జీవితం బ్రతుకున్నంత కాలము నువ్వే నాకు రక్షకుడు అయ్యా, నా ఆశ్రయ దుర్గమయ్యా, నిన్ను తప్పితే నేను ఎవరమీ నమ్ముకోమయ్యా, ఏమీ మాకు అవసరం లేదయ్యా అని అంటాం. కానీ ఎంతవరకునంటే మాట అనే వరకే, నడుచుకునే విషయంలో ఉంటుంది చూసావా, అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తాం, మనం తప్పిపోతూ ఉంటాం. అలాంటి నమ్మకస్తుడిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 11వ వచనం కూడా చూడండి ఒక్కసారి, 56:11లో నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను దేనికి అని మన మాట అనండి, దేనికి భయపడ. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళు దేనికి భయపడవలసిన పని లేదండి. అది నిశ్చయంగా చెప్తున్నాను నేను కూడా. మనం దేవుని నమ్ముకోకపోతే మనం భయపడాలి. మనం దేవుని నమ్ముకున్న తర్వాత భయపడవలసిన అవసరత లేదు. తర్వాత మా ఆస్తి ఏమవుతుంది, అమ్మేసుకుంటే మా పిల్లలు పుడితే వాళ్ళ దరిద్రులు అయిపోతారు. దేవుడు లేడా? ఆకాశ పక్షులు చూడు, వాటిని పోషిస్తున్నాను నేను, వాటిని పోషిస్తున్నాను రా. నువ్వు దానికోసం ఆలోచిస్తున్నావా? నేను చూసుకుంటా దాన్ని. నువ్వు నాకు చేసిన మాట ప్రకారము నువ్వు సమస్తం తీసుకొచ్చి అక్కడ పెట్టవలసిందన్న, అననీయ దగ్గర పెట్టవలసిందన్న.
ఎంత బాగా పనిచేసిందంటే అండి ఆ దినాల్లో పరిశుద్ధాత్మ అయ్యగారు, కొంచెం సమయం తక్కువ అయ్యి వివరించలేదు అయ్యగారు. పరిశుద్ధాత్మ విశ్వాసుల వెంటే ఉండేదండి. పేతురు అక్కడ ఉన్నటువంటి అననీయ, అమ్మి జబ్బు దాచుకుంటున్నటువంటి అననీయ సిప్పారులను ఎవరు చూశారు? పేతురు కాదు, ఎవరు చూశారు? పరిశుద్ధాత్మ చూశాడు. ఇక్కడ ఈయనకి చెప్పాడు. గేయాజీ వెళ్ళిపోయి దారిలో మూట తీసుకున్నాడు, ఈయన వద్దన్నాడు. గేయాజీ వెళ్ళిపోయి ఏం చేశాడంటే మూట తీసుకున్నాడు, అది ఇంటికాడ పెట్టేసి ఏమెరగనట్టు ఒక్కొక్కటి తినేసి మింగేసి అంకు తుడిచేసుకుంటాడు, అయిపోయింది అనుకుంటాడు పని. కనుక ఆయన చూస్తున్నాడుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషాకి చెప్పాడు, అననీయ ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానుగా. నువ్వు ఆ నైవాన్ దగ్గర నువ్వు తీసుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో లేదా? గమనించాలి. మన జీవితాల్లో ఒక మాట అంటాం, ఆ మాటను నెరవేర్చుకోలేం మన జీవితాల్లో. అది యథార్థత అంటారా? మనం ఒక ఉద్దేశం కలిగి ఉంటాం, ఆ ఉద్దేశం ప్రకారం జీవించలేము. నేను ఏమైనా ఆదివారం ఏ పనైనా సరే మానేస్తాను, నేను దేవుని సన్నిధిలోనే ఉంటాను అని అనుకుంటాం. ఒకప్పుడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, తర్వాత మిగతా పనులకే ప్రాధాన్యత ఇస్తాం. దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడండి? అటువంటి ఒక గొప్ప నమ్మకస్తుని గురించి ఈ రోజుని మనం నేర్చుకుందాం. ఆయన పేరు దానియేలు. ఎవరండి? దానియేలు అంటే ఏమిటి చెప్పాలి ఎవరన్నా? దేవుడు న్యాయవంతుడు. ఏంటంటే దానియేలు అంటే అర్థం ఏంటి? దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయము చెయ్యడు. నువ్వు చేసిన క్రియలకు నీకు తప్పనిసరిగా ఫలమిస్తాడు. అన్యాయము చేయని వాడు దానియేలు పేరుకి అర్థం. దేవుడు న్యాయవంతుడు అని పేరు పెట్టుకున్నాడే. అయినా మరి ఈ దానియేలు అనే మాట అన్నప్పటికీ మరి బైబిల్లో 3 దానియేలు ఉన్నారండి. ఒక దానియేలు కాదు, 3 దానియేలు ఉన్నారు బైబిల్లో. ఈ దానియేలు గురించి విన్నప్పుడు నేను కూడా కొన్ని విషయాల్లో యూట్యూబ్లో చూసినాను, కొంతమంది బోధలు కూడా చూసినాను. చాలామంది దానియేలుని ఏమని అన్నారంటే నపుంసకుడు అన్నారు. నపుంసకుడు అనే విషయాన్ని తేల్చి చెప్పారు. కనుక అది నేను ధ్యానం చేశాను. బాగా ధ్యానం చేసిన తర్వాత మరి దానియేలు నపుంసకుడా, నమ్మకస్తుడా, బహుప్రియుడా? ఏంటండి మళ్ళీ చెప్పండి మీ నోట్లతో. దానియేలు నపుంసకుడా, నమ్మకస్తుడా, బహుప్రియుడా? ఇది మన సబ్జెక్ట్ ఇవాళ. అయ్యగారు ఏంటి? దానియేలు నపుంసకుడా, నమ్మకస్తుడా, బహుప్రియుడా? ఈ మాటను మనం నేర్చుకుందాం. మొదటి మాట ఏంటంటే దానియేలు. దానియేలు అంటే దేవుడు న్యాయవంతుడు అని అర్థం, యథార్థవంతుడు అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే బైబిల్లో 3 దానియేలు ఉన్నారు. సరిగ్గా వినాలి మాటలు. చాలా గొప్ప విషయం ఇది. చాలామంది ప్రసంగం చేశారు దీని మీద. నాకు కూడా ఎందుకో కొన్ని విషయాలు దేవుడు వాళ్ళకి కానీ కొన్ని నాకు బయలుపెట్టాడు. దాంట్లో నేను ధ్యానం చేశాను, అవి మీకు దగ్గర చెప్పాలనుకున్నాను. మొదటి దానియేలు ఎవరంటే 2వ దినవృత్తాంతాలు 3:1 ఉన్నది, 2వ సమూయేలు గ్రంథం 3:3 ఉన్నది. కిల్యాబు అనే మారు పేరు గల దానియేలు. పక్కన తీసి చదవాలి ఎంతసేప. మొదటి దినవృత్తాంతాలు 3:1. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున 3:1
అది చదువమ్మా. ఎవరనగా రెండో వాడు. ఆడికి కిలియాబు అనే పేరు కూడా మారు పేరు కూడా ఉన్నది. ఇది 2వ సమూయేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 3వ వచనములు కూడా ఈ దానియేలు గురించి చెప్పారు. అతను కాలము వేరే, అతని సమయము వేరే, అతను జీవించిన సమయం వేరే. ఇక్కడ దానియేలు కాలం వెళ్ళిపోయింది, సొలొమోను కాలం వెళ్ళిపోయింది, యెరోబాము కాలం వెళ్ళిపోయింది. ఇక ఈ ఇశ్రాయేలు రాజుల్లో ఒక కాలానికి వచ్చాడు, హిజ్కియా కాలానికి. హిజ్కియా అంటే బాగా పరిచయం మనకి. ఎందుకు పరిచయం అండి? హిజ్కియా మన ఇంటికి వస్తుంటాడనా, మన సంఘంలో ఉన్నాడనా? ఎలాగ పరిచయం మనకి హిజ్కియా? హిజ్కియా ఎలాగో తెలుసు మీకు? హిజ్కియా రాజు దేవుడిని టైం అయిపోయిందిరా, అయిపోయింది అని చెప్పినప్పుడు ఏం చేశాడు హిజ్కియా? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసి, నా చెడ్డ కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు, నన్ను బ్రతికించాలని నేను ఆశించట్లేదయ్యా, ఒక్కసారి నీ న్యాయస్థానంలో నీ యొక్క తీర్పులో నా యొక్క మంచి పనులు కొన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కొంత ఆయుస్సును కొంతకాలం బతకడానికి సమయం ఇచ్చాడు దాని ద్వారా. ఆ హిజ్కియా ఎంత గొప్పవాడంటే, ఇలాగ రోగం వచ్చిందని చెప్పి ఊరు రాజులకి అందరికీ తెలిసింది, పక్కోళ్ళకి. అదే విషయంగా ఈ బబులోను రాజుకి తెలిసింది. తెలిసినప్పుడు కొన్ని పదార్థాలు, కొన్ని కానుకలు తీసుకొచ్చారు హిజ్కియా దగ్గరికి. తీసుకొస్తే వీడేం చేసినాడు? ఇంటికి వచ్చిన వెంటనే ఇల్లంతా చూపించేస్తారు మనోళ్ళు. ఇదిగో ఇక్కడ డబ్బులు ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి కదండి. మొత్తం మన గుట్టంతా పెట్టకపోతే మన గొప్ప రాదు మనకి కదండి. మా తాతయ్యుడు, మా ముత్తాతాడు, మా తాత అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అది చేశాడు, ఇది చేశాడు. మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టేవాడు మా తాత, మేమైతే ఇప్పుడు మూతి మీసాలు లేకుండా ఉన్నాం చెప్తుంటారు, చాలామంది చెప్తుంటారు. నేను అంటలేదు కానీ చాలామంది చెప్తుంటారు గొప్పలు. అట్లాగే హిజ్కియా చేసిన పని ఏంటంటే, వచ్చిన వెంటనే మొత్తం చీపింగ్ చేసిన వెంటనే దేవుడు యెషయాను పంపాడు. ఏం చేశాడు చూసిరావాడు అంటే, వాడు వచ్చేటప్పుడు ఏమేమి చూశాడు మన రాజ్యంలో ఉన్నాడంటే, మొత్తం అంతా చూపించానండి, అసలు ఏం మిగసలేదు అన్నాడు. అయితే ఇంక 4-5 రోజులకి వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ మీద దండెత్తి సమస్తం తీసుకుపోతాడు. కనుక అలాంటి హిజ్కియా కాలంలో ఉన్నటువంటి దానియేలు వేరే, ఈ దానియేలు వేరే. 2వ దానియేలు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన యాజకుడు కుమారుడు. ఆయన ఎజ్రా గ్రంథంలో చూసినట్లయితే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ప్రియులారా. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. అలాగున్నాయో లేదో తిరిగి నాకు చెప్పండి. మరి యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి కూడా అలాగే లేకపోయినట్లయితే నన్ను సరిచేయండి. ఇంకో దగ్గర ఈ విషయం దేవుడు మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడటానికి ధన్యతలు నాకు దేవుడు ఇచ్చేలాగా మీరు వాక్యాన్ని చూడండి. 8:2 ఎంతసేపు అయితే ఇంక నేను వాక్యం చెప్పను. కనుక ఈ దానియేలు ఎప్పుడంటే ఎజ్రా కాలం అన్నాడు. ఎజ్రా శాస్త్రి అంటారు. ఆయన ఏమంటారంటే ఎజ్రా శాస్త్రి కాలంలో ఉన్నటువంటి దానియేలు. ఇక 3వ దానియేలు గురించి మనం నేర్చుకుందాం, ఎందుకంటే పాఠానికి వెళ్ళిపోద్దాం, టైం తక్కువ ఉంది కనుక. 3వ దానియేలు ఎవరంటే ఆ దానియేలు గురించే మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఈయన హిజ్కియా కాలంలో మరి యెహోయాకీము అనే రాజు, యూదారాజు ఉండేవాడు. యూదరాజులు ఇశ్రాయేలీలు విడిపోయి రెహబాముకి 2 ఇచ్చాడు, బెన్యామీను గోత్రము, యూదా గోత్రం. ఇశ్రాయేలీలు 10 గోత్రాలని
యూదులుగా వాళ్ళని ఇజ్రాయేలీలుగా చేసి ఆ రెండూ కలిసి యూదులుగా రాజుల్ని నియమించాడు దేవుడు. దాంట్లో యోధా గోత్రంలోని వాడే ఈ హిజ్కియా కూడా. అక్కడ ఆ హిజ్కియా కాలంలో ఉన్నటువంటి రాజకుమారుల్లో కూడా ఈ దానియేలు ఒకడని మనం నమ్మాలి. ఎందుకంటే మన లేఖన ప్రకారం నమ్మవలసిన అవసరం మనకి ఉన్నది, వాక్య ప్రకారం. కనుక ఈయన ఆ రోజుల కాలపు వాడు. ఇది వాగ్దానము ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన వాడు దానియేలు. పుట్టినప్పుడు పేరు పెట్టుకోవటం కాదు. దానియేలు అనే మాటకు దేవుడు న్యాయవంతుడు, ఆ న్యాయవంతుడిని నమ్ముకుని నేను జీవిస్తున్నాను, నేను నమ్మకస్తుడిని నిరూపించడానికి దానియేలు. మన జీవితంలో కూడా చాలా మంది కూడా పేర్లు పెట్టుకుంటారు. ప్రభు దాసుడే, అటు సీసాదాసుడు, మళ్ళీ ఏ దాసుడు అవుతుంటాడు. చాలా మంది ఉన్నారు ఊర్లో చూస్తుంటారా. ఈ దానియేలు పేర్లు కూడా చాలా మంది తెచ్చుకుంటారు. డోల్ దాసు, ఇంకేదో డోల్ దాసు అంటే మీకు తెలుసు కదా, నేను వివరించవసరం లేదు. ఏదో దాసు అని చాలా మంది ఉంటారు ఈ లోకంలో కదా. అలాంటి దానియేలు కాదు ఈయన. కనుక ఈయన గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ గ్రంథము దానియేలే దీని గ్రంథకర్త. క్రీస్తు పూర్వం 536 నుంచి 536 వరకు ఈ గ్రంథరచన జరిగింది. దానియేలు గారి మాత్రమే ఈ గ్రంథాన్ని రాశారు. కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటిది ప్రవచనానుసారమైనటువంటి స్థితి. ఇది చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 17-18లో ఒక ప్రవచనం ఉన్నది. వచ్చే దినములలో ఏమీయూ మిగలకుండా మీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణానికి ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూపించేశావు హిజ్కియా, మొత్తం చూపించేశావు. కనుక రేపేమో ఎవడెత్తుకుపోతాడో? బబులోను రాజు. సమస్తం చదవమ్మా, ఇంకా ఉంది. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానము బబులోను రాజు నగరనందు అంటే వాళ్ళు ఎవరు? రాజకుమారుడే కదా. దానియేలు ఎవరికండి పుత్ర సంతానం? అంటే ఎవరికి? రాజునకు, రాజవంశంలో వాడే. యాజకుడు కాదు. దానియేలు ఇప్పుడు గెత్తైనటువంటి అగిబాయేలుకు కుమారుడు కాదు. అగిబాయేలు ఎవరంటే చెప్పండి, నాబాలు భార్య. ఎక్కడో ఉంటారు ఆలోచన పెట్టుకుని. నాబాలు యొక్క భార్య ఈమె. ఆమెను ఉంచుకున్నాడు కాబట్టి ఆమె పుట్టినాడు దానియేలు. అలాంటాడు కాదు. వీడు ఒక రాజవంశంలో పుట్టినటువంటి దానియేలు. కనుక చూడండి, ఇంకా చదవండి 18. ఎందుకు తీసుకెళ్ళారంటే ఆయన్ని? సరిగ్గా అందరూ చూడండి అక్కడ వాక్యం. నపుంసకులుగా చేయుటకు. నపుంసకులుగా చేయుటకు. నపుంసకులు అంటే మనకి తెలుగులో చెప్పవాళ్ళంటే ఏమంటారు? ఈ తెలంగాణ భాషలో ఇజ్జిడాలు అంటారు, ఆడమగ కాకుండా ఉన్నవాళ్ళు అంటారు, అంగవైకల్య లోపాలు ఉన్నాయంటారు, మానసిక లోపం కలిగిన వాళ్ళు అంటారు. వాళ్ళని అనేక విధాలుగా ఈ రోజుని మరి లోకం వాళ్ళని వర్ణిస్తుంది. వాళ్ళు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారంటే అది దేవుని చిత్తం. అది కాదని అంటానికి నువ్వు నాకు ఏమి లేదు. ఇంకో మాటను చూసుకుని వాళ్ళు ఎందుకు అట్లా దేవుని చిత్తంగా ఉన్నారో మనం చేర్చుకుందాం. యెషయా గ్రంథంలో కూడా ఉంది 39వ అధ్యాయము 6-7లో. ఏమీ మిగలకుండా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ పుత్ర సంతను అది నపుంసకులుగా చేయుటకై. నపుంసకులుగా చేయుటకై ఆ మాటను గుర్తు చేసుకోవాలి. నపుంసకులుగా చేయుటకై కదండి. ఒకరిని తీసుకొచ్చారనుకో, వాడు ఏం బతికినా సరే ఇక్కడ కూలోడిగా చేయటానికి తీసుకొచ్చాడు. ఫ్యాక్టరీలో వర్కర్గా తీసుకొచ్చాడు. చదువుతో లేదు, సందర్భం లేదు వాడికి, అదేమీ లేదు. వాడు పర్పస్ ఏంటి? వాడిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఒక పర్పస్తో తీసుకొచ్చారు ఆయన.
నపుంసకులుగా చేయడానికి తీసుకొచ్చాడు వాడు. రాజవంశములో పుట్టినవాడు దానియేలు. కనుక ఈ నపుంసకుల గురించి యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు. ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఏంటమ్మా యేసు ప్రభు వారు ఏమన్నారమ్మా? మళ్ళీ మొదటి నుంచి చదవాలి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. 3 కేటగిరీలు అండి నపుంసకులు కదండి. కొత్త ఇల్లు కట్టుకున్నారంటే పరిగెత్తుకు వచ్చేస్తారు. తప్పళ్ళ మీద తప్పళ్ళ దుకాణం కాడ రోజు వింటానే ఉంటాం. దారి అడ్డ కొడతారు. బొంబాయిలో ఎక్కువ అండి ఇది. ఇక్కడ ఏమన్నది కానీ బొంబాయిలో నేను చూసిన, నేను ఒక 2 సంవత్సరాలు బొంబాయిలో ఉన్నాను నేను. చాలా బొంబాయిలో అయితే రోడ్డుకి అడ్డం వచ్చేస్తారు, వాడు కారుకి అడ్డం వచ్చేస్తారు. అంత బాగా వాళ్ళు మళ్ళీ రిచ్ పీపుల్, పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి వాళ్ళకి. కనుక వాళ్ళు ఈ మానసిక కోరికలు కలిగిన వారు, అంగవైకల్య లోపము కలిగి, నేను దాన్ని వివరించలేను, మీకు అర్థం చేసుకోవాలంతే. అంగవైకల్య లోపము కలిగి మానసికముగా కృంగి కొన్న కోరికలకు కలిగి జీవిస్తున్న వాళ్ళు ఈ రోజున. అందుకే సైన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగా కూడా చేయించేసుకుంటున్నారు. వాళ్ళు 2 విధాలా చేయించుకుని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు ఈ మధ్యన. మీకు తెలియదు ఏమీ లేదు, మీకు అంతా తెలుసు. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు కదండి. అన్ని దాంట్లో అన్ని మతాలు కూడా ఉన్నాయి. ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, నపుంసకుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింలు ఉన్నాడు. ఇక్కడ నాకు తెలిసినాడు ఎజ్రయ ఏదో పేరు ఉన్నాడు, ఒక నపుంసకుడు. వాడు కూడా మన కుత్బుల్లాపూర్ ప్రాంతంలో. మా ఇంటికి వచ్చినప్పుడు ఆడే అన్నాడు, అంకుల్ వీళ్ళ గురించి మీరు ఏం బాధపడదు, ఎంతకంత ఇచ్చే అంకుల్, వీళ్ళతో పడలేము, నాన్న బూతులు తిడతారు అంకుల్, మీకు తిట్టించడం నాకు ఇష్టం లేదు అంకుల్ అన్నాడు. కనుక నపుంసకతలు అనే వాళ్ళు దేవుడే కలగజేశాడు. అది ఎందుకు కలగజేశాడయ్యా? వాళ్ళకున్నటువంటి వాళ్ళు చేసిన తప్ప, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్ప, లేకపోతే ఎందుకు వాళ్ళు అలా పుట్టారంటే దేవుని చిత్తం. అది నీ కోసమో, నా కోసమో, ఇంకొకరి కోసమో, ఎవరి కోసమో వాడు నపుంసకుడిగా తల్లి గర్భంలోనే నపుంసకుడిగా వాడు పుట్టి ఉన్నాడు. 2వ నపుంసకుడు ఎవరు అంటే మనుషుల ద్వారా నపుంసకుడిగా చేయబడిన వాడు. మనుషులు చేస్తారు వాళ్ళని నపుంసకులుగా. 3వ వాడు దేవుని రాజ్యము నిమిత్తము, సంఘము నిమిత్తము, పరిచర్య నిమిత్తము నపుంసకులుగా చేయబడిన వాడు. 2కి 3కి చెందిన వ్యక్తి అని మనం ఈ దానియేలుని మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఈయన మంచివాడే రాజవంశంలో. ఎందుకంటే రాజు తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క ఎవరైనా ఏం పేరండి అయింది, అప్సెనాజు అనే నపుంసకుల అధిపతికి ఏం చెప్పాడు తెలుసా? తీసుకొచ్చేటప్పుడే తీసుకొచ్చాడు. ఏమని చూడండి, ఒక మాట ఉంటుంది దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రియులారా, ఇలాగా ముఖ్యులై రాజవంశంలో వాళ్ళు అయి ఉండాలి. గమనించండి వాళ్ళ క్వాలిటీ. వాళ్ళ ప్రశస్తమైనటువంటి రాజవంశంలో పుట్టిన వాళ్ళు,
రాజవంశములు అంటే సకల మర్యాదలు, సకల సౌఖ్యాలు, సకల ఆహార పదార్థాలు, సకల సుఖాలు, సంతోషాలు అనుభవించినటువంటి రాకుమారులు వాళ్ళు అయి ఉండాలి. అందం, లోపాలు ఉండకూడదు, మంచి అందమైన వాళ్ళు అయి ఉండాలి. దేహపుష్టి, మరి ముఖకాంతి, మంచి అందము కలిగిన వ్యక్తులు అయి ఉండాలి వాళ్ళు. సకల విద్యా ప్రావీణ్యులై ఉండాలి. ఎందుకు నేను వివరిస్తున్నానంటే, మొన్న ఒక ఆమె చెప్పింది, ఆ మాట విన్నాను నేను. నపుంసకుడు దానియేలు అనే మాటని ఆమె మరి ఆ అమ్మగారు ప్రస్తావించారు. మరి ఎందుకు ప్రస్తావించారో మరి యూట్యూబ్లో చూశాను నేను. దానియేలు నపుంసకుడా అనే క్వశ్చన్ వచ్చి నేను ఆ రోజు నుంచి ఒక 4 రోజులు 5 రోజులు ధ్యానం చేసినాను. నేను ఇంట్లో కూడా ఆంటీకి కూడా చెప్తున్నాను, మేమేదో తప్పు చెప్తుంది, కొంచెం నాకు అనుమానం అనిపిస్తుంది అని. కనుక నపుంసకుడు కాదండి, దానియేలు రాజవంశంలో పుట్టిన రాజకుమారుడు, ఒక అందమైన వాడు, సకల విద్యా ప్రావీణ్యుడు, సకల శాస్త్రాలు ఎరిగినవాడు, అన్నిటికంటే ముఖ్యంగా తత్వశాస్త్రములో ప్రావీణ్యుడు. తత్వశాస్త్రం అంటే ఏంటంటే తెలుగులో సరైన మన భాషలో చెప్పండి, ఇంగ్లీష్లో ఇప్పుడు అంటున్నారు కదండి, థియాలజీ అంటారు. థియాలజీ అంటే తత్వశాస్త్ర ప్రావీణ్యం. బీటీహెచ్ఓ, డిటిహెచ్ఓ, DDO లేకపోతే ఇంకేవో చాలా ఉన్నాయి కదండి. ఎంపీటీహెచ్ఓ, ఏవో పీటీహెచ్లే ఉన్నాయి, చాలా ఉంటాయి. మళ్ళీ పాసిపోద్దే అది. ఆ సర్టిఫికేట్ దేనికి పనికి వస్తుందంటే తీసుకోవడానికి, ఎందుకు పనికిరాదు, దాని దగ్గర జ్ఞానం ఉండదు. కనుక సకల ప్రావీణ్యుడు ఈయన. మంచి తత్వశాస్త్రములో దేవుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి దానియేలు. అటువంటి వాళ్ళని ఎన్నుకుని తీసుకొచ్చాడు నెబుకద్రెజరు రాజ్యానికి. వాళ్ళ రాజ్య అభివృద్ధి కోసం, రాజ్య ప్రగతి కోసం, రాజ్యము మరి ఈ ప్రపంచం మీద, భూమి మీద వర్ధిల్లాలని నెబుకద్రెజర్కి తెలివైన వాళ్ళు ఎవరుంటారు అని అంటే ఆయనకు ఒకటే ఆలోచన వచ్చింది. ఎవరుంటారు తెలివైన వాళ్ళు? యూదులు, ఇశ్రాయేలు. ఈ రోజు వరకు తెలివైన వాళ్ళు వాళ్ళే. రష్యాలో లెగుతుందంటే ఇక్కడి నుంచి పెరుగుతాడు, అది లెగుతుందని వీడికి తెలుసు. అది లెగిసిందంటే చాలు, ఆటోమేటిక్గా అది పడిపోద్ది అక్కడే, ఆడికాళ్ళెద్దరే. ఎంత జ్ఞానమో తెలుసా అండి. మన దేశంలో మొక్కలు మొలవట్లేదు సరిగ్గానంటే ఎక్కడికి వెళ్ళాలి? మొక్కలు ఎందుకు మొలవట్లేదో? ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయేల్ వెళ్ళాలి. ఏ శాస్త్రానికైనా ప్రావీణ్యులు ఎవరు? ఇజ్రాయేల్. అది నెబుకద్రెజర్కి తెలుసు కాబట్టి నెబుకద్రెజర్ ఏం చేశాడంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి మన రాజ్యానికి ఉపయోగపడాలి. మన రాజ్యంలో అందరూ తిని తాగి సంతోషించేవాళ్ళు అయిపోయినారు. కనుక అక్కడికి వెళ్ళి యవనస్తుల్ని, అందముగా ఉన్న వాళ్ళని, మంచి విద్యా ప్రావీణ్యులు, ప్రతి దానిలో ఇంకొక కోణం ఉంది, ఇంకొకటి ఉంది ఆయనకి. చదవండి అక్కడ. జ్ఞానము కలిగి, తత్వజ్ఞానం, అదే థియాలజీ. తత్వజ్ఞానము కలిగిన వారైనా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పట్టుకుని వెళ్ళకూడదు. రాజభోగంలో జీవించాలి వాళ్ళు, రాజనగర్లో ఉండటానికి రావాలి వాళ్ళు అని చెప్పి ఈ నెబుకద్రెజరు వాడిని పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చినారు. కనుక అటువంటి వాడు ఈ దానియేలు గారు. అతడు నపుంసకుడు మాత్రం కాదు, ఎక్కడ బైబిల్లో లేదండి. నపుంసకుడు అనే మాట బైబిల్లో ఎక్కడ కూడా లేదు. నపుంసకుడిగా చేయటానికి తీసుకొచ్చారు. నపుంసకుల అధిపతి అయినటువంటి ఏం పేరు అమ్మడితే అస్సేనత్తుకు అప్పచెప్పారు. ఇప్పుడు ఎస్తేరి దగ్గర కోటింగ్ కొట్టేవాడు, ఆమె తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు, ఎడ్గే అని నపుంసకుడు. వాడు ఏం పేరు అడిది? ఎడ్గే. కానీ ఎస్తేరి నపుంసకురాలు కాదు కదా, తీసుకొచ్చిన రాజకుమార్తెలు నపుంసకుడు. వాడు హెడ్ అక్కడ. వాళ్ళు ఎందుకు ఉంచుతారంటే రాజ మందిరములో
మరి ఈ యొక్క ఏమంటారు అంతఃపురంలో స్త్రీలు ఉంటారు, రాజకుమార్తెలు ఉంటారు, పనివారు ఉంటారు కదా, వాళ్ళకి ఏ హాని జరగకూడదు. వీడికి అన్నీ ఉంటాయి, వీడికి అన్ని కోరికలు ఉన్నాయనుకో అక్కడ పనికిరాడు వాడు. వీడి కోరికలతో కల్లాపల్లం చేసేస్తారని అక్కడ నపుంసకులనే పెడతారు. అక్కడ ఆ స్త్రీల దగ్గర నపుంసకులనే పెడతారు. వాడు ప్రతి రాజ్యంలోనూ ఆ రోజుల్లో అదే చేసేవారు. అదేవిధంగా నెబుకద్నెజరు సామ్రాజ్యంలో ఈ అప్సే నదిని పెట్టారు కనుక వాడికి పిలిచి రాజు ఏమన్నాడంటే పలాని వాళ్ళకి కొంతమంది పిల్లలను తీసుకో అంటే దాంట్లో 4 సెలెక్ట్ అయ్యారు. ఎవరు వాళ్ళు? దానియేలు, అనన్య, మిసాయేలు, అజర్యా ఈ 4 సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీళ్ళు బాగున్నారు సార్, కండ బాగుంది, ఒళ్ళు బాగుంది, అన్నం బాగుంది, విద్య బాగుంది, ప్రతి దాంట్లో కరెక్ట్ ఫిట్నెస్ వెళ్ళి అన్నింటిలో చూసి సెలెక్ట్ చేసి 4 తీసుకొచ్చారు. తీసుకొచ్చి మరి వాళ్ళకి ఏం చేస్తావు తెలుసా? మామూలు భోజనం పెట్టొద్దు. ఎవరు భోజనం పెట్టాలి? రాజభోజనం పెట్టాలి. రాజభోజనంలో ఏముంటుందండి? ఎక్కువగా మాంసం ఉంటుంది, ద్రాక్షరసం ఉంటుంది కదండి, ద్రాక్షరసం ఉంటుంది. కొంతమందికి నీళ్లు నోతులోకి వస్తాయి ఈ మాటలు విన్నప్పటికీ కదా. అంత మధురమైనటువంటి పదార్థాలు ఉంటాయి, శ్రేష్టమైన పదార్థాలు ఉంటాయి. మరి అటువంటి దాటితో వాళ్ళని పెంచు, మంచి బలంగా వాళ్ళని పెంచు, ఏ లోటు వాళ్ళకి చేకు తిండికాడని ఈ యొక్క మరి నపుంసకుల అధిపతికి చెప్పినప్పుడు ఆయన ఆ విధంగా నిర్ణయించాడు. వచ్చిన వాళ్ళలో దానియేలు వాళ్ళకి మరి కొంచెం అత్యధికమైనటువంటి జ్ఞానవంతుడు కనుక ఆయన ఒక ఆలోచన వచ్చింది. మనం ఎవరము? ఆయన దానియేలు గురించి మాట్లాడతారు. మనమండే మనమెవరము? చెప్పలేకపోతున్నారు చూడండి. మనమెవరము? క్రైస్తవులము, విశ్వాసములు, నమ్ముకున్న వాళ్ళము, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మనకి. పరిశుద్ధులు, అసలు చెడు దగ్గరికే వెళ్ళము, చాలా పేర్లు ఉంటాయి మనకి కదండి. ఇలాంటి వాళ్ళం మనం. దానియేలు ఎవరు? యూదుడు. యూదునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విగ్రహాలకు మొక్కటం కానీ, విగ్రహాల దగ్గర చేసింది తినటం కానీ, విగ్రహాల గురించి సాగిలు పట్టడం కానీ దేన్ని కూడా వాళ్ళు తీసుకోరు. కానీ దానియేలుకి వెంటనే ఈ విషయంలో దేవుని తోడున్నాడు. నాకు నేను వీళ్ళకి భయపడను, ఈ నెబుకద్నెజరుకి భయపడను, ఈ యొక్క మరి నపుంసకుల అధిపతికి నేను భయపడను. వెళ్ళి అడిగేస్తానని వెళ్ళి నెమ్మదికి వెళ్ళి నించుని సార్ 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 అని చేతులు కట్టుకుని నించున్నాడు. అయ్యా రేపటి నుంచి భోజనం వచ్చేస్తుంది మీకు, ఏమి కాదు, మీకు ఏం కావాలో చెప్పండి, నీ రూమ్ అది నా రూమ్ అది సెలెక్ట్ చేసేసాడు. దానియేలు నుంచి అంటున్నాడు, అయ్యా ఒక చిన్న మనవి. దానియేలు ముఖం చూసిన వెంటనే చెప్పయ్యా అన్నాడు నపుంసకునిపై. ఏమి లేదండి, నువ్వు చెప్పిందెల్లా చేస్తాం, కానీ మాకు నువ్వు చెప్పినట్టే మేము ఉంటాం, కానీ ఆ యొక్క మాంసాహారం మాకు వద్దు. ఎందుకు వద్దన్నారు? మాంసాహారం వద్దన్న వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? ఎవరుంటారు చెప్పండి? ఎవరు ఉంటారు? సకల మాంసాలు నువ్వు తినవలసింది, నువ్వు తినకుండా మాంసాలు కాదు, సకల మాంసాలు ఉంటాయి అక్కడ. కానీ శ్రేష్టమైన మాంసాలు అవి మాకొద్దు. ఎందుకంటే అవి ఎక్కడ? విగ్రహాలకు అర్పించినవి, అపవిత్రమైనటువంటి జంతువుల నుండి వచ్చిన మాంసాలు అవి. మరి ముఖ్యంగా విగ్రహాల దగ్గర బలి ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు అవి కనుక వాటిని మేము తినకూడదు. మా దేవుని శాసన ప్రకారం మేము తినము. అలాగే ద్రాక్షారసాన్ని మేము త్రాగం కదండి. క్రైస్తవులు కూడా అలాగే. దేవుడు చెప్పాడు, దాని దగ్గరికి పోనరా, అటు ఇటు చూస్తారు, కక్క నోట్లు వేసుకుంటారు. నోరు మూసుకుంటే చాలు, మళ్ళీ కనపడదు కదా. వాసన కూడా రాదు. వాసన రాకుండా చాలా ఉంటాయి, వాసన రాకుండా చేసుకోవడానికి చాలా ఉంటాయండి. సమయం రావాలి, కానీ అవకాశం రాకే ఆడది సంసారం ఏంటంటే అవకాశం వస్తే అవి ఏమవునో నాకు తెలియదు, కానీ అంటారు పెద్దలు సాంత. కనుక కొంతమంది ఏం చేస్తారంటే గడుక్కు మింగుతారు అంతే. ఒక్కొక్కడు ముక్కు ముచ్చుకుంటాడు. ముక్కు పుచ్చుకుంటే ఈడికి వాసన ఎందుకంటే బయటోడి వాసన రాకుండా ఉండాలి, కానీ ఈడు ముక్కు పుచ్చుకుని నేర్చుకుంటాడు నోట్లో.
కనుక పక్కనేసుకోవడం దొరికిందే సందడి తెలుసా. కనుక అలాంటి దానికి లోబడలేదు. నా జీవితము పవిత్రమైనటువంటి యోధా జీవితము, నా జీవితం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని పరిశుద్ధుడిగా తీర్చబడిన జీవితము. నేను యథార్థంగానే ఉంటాను, పాపము చేయను, తప్పు చేయను, దేవుడు చేయొద్దన్న పని చేయను, దేవుని కొరకు నిలబడుతున్నటువంటి ఒక నమ్మకస్తుని నేను అక్కడ మాట ఇచ్చాను. పేతురు దగ్గర పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్పాను, నేను ఎంత గమ్మనో అంత తీసుకెళ్ళి పెట్టాలి అని అననీయ సిప్పారాలకు ఉండాలి. దానియేలు నమ్మకస్తుడు, నపుంసకుడు కాదు. కానీ ఆయన ఎవరండి చెప్పండి అందరూ? నమ్మకస్తుడు. మగోదీ పదార్థాలు మక్కాళి కూరగాయలతో పెట్టే శాకాహారం దాంట్లో ఉన్నది చదవండి మీరు. శాకాహారంతో పెట్టమన్నారు. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి పేర్లు మార్చేశారండి. వాళ్ళ పేర్లు మార్చేశారు. ఎక్కడ ఉందంటే అది 7వ వచనంలో ఉందో చూడండి. దానియేలుకేమో బెల్షాజరు అని పేరు. బెల్ అంటే ఏంటి అర్థం ఏంటంటే తెలుసా? బెల్ అనే దేవత. మరి ఆ దేశంలో ఉన్న బెల్ అనే దేవతని వాడు దేవతలకు అధిపతి, వాడే సంరక్షిస్తాడని దానియేలుకి బెల్షాజర్ అని పేరు పెట్టారు. అనన్యకు శద్రక్ అని పేరు పెట్టారు. మిషాయేలునకు దానియేలుకి బెల్షాజరు, మేషాక్ అంటే కూడా బెల్షాజర్ అంటే ప్రాణాలను రక్షించే బెల్ అని బబులోను దేవత యొక్క పేరు. కనుక అనన్యకు షడ్రక్ అని పేరు పెట్టారు. షడ్రక్ అంటే ఆకు దేవత అనే పేరు. అది చంద్ర దేవత అని కూడా అంటారు. చంద్రుడినే దేవుడిగా పూజిస్తారు ఆ రోజుల్లో. వాళ్ళ దేవతల పేర్లు వీళ్ళకి పెట్టేశాడు. షడ్రక్ ఆకు దేవుడని, మేషక్కి మేషాక్ అని పేరు పెట్టారా? మేషాక్ అని పేరు పెట్టారు. మేషాక్ అంటే నీడ అని అర్థం, నీడ దేవుడు అది. అభిజ్ఞోగో అంటే నెగో, ఆ దేవత పేరు నెగో. అది ఉదయ నక్షత్రానికి పేరు అది. అలా పేర్లు పెట్టి వాళ్ళని పేర్లు కూడా మార్చేశాడు. ఎవడన్నా తీసుకెళ్తే వాళ్ళ పేర్లు కూడా మార్చేస్తారు. వాళ్ళు ముద్దు పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది పేర్లు లేరు. కనుక వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత పేర్లు మార్చి వాళ్ళని ఒక కట్టుదిట్టమైనటువంటి ఆ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యానికి ఉపయోగించే వాళ్ళ బబులోను సామ్రాజ్యానికి ఉపయోగపడే వాళ్ళుగా చేసుకున్నాడు నెబుకద్నెజరు రాజు. కానీ దానియేలు మాత్రము తన జీవితంలో తను ఏ విధమైన తప్పు చేయనివాడు, ఏ లోపము చేయనివాడు, ఏ లోపము లేదు ఆయనలో, ఏ తప్పు కూడా లేదు. ఎదురు చూసుకుందాం కొన్ని మాటలు చూడండి. ఒక మంచి మాటలు మీకు చూపిస్తాను. ఎంత శ్రమలో, ఎంత కష్టంలో, ఎంత స్థితిలో ఉన్నప్పటికీ పవిత్రతను, యథార్థతను, నమ్మకస్తుని కోల్పోలేదండి దానియేలు. ఇప్పుడు ఆయన నమ్మకస్తుడు అంటారా, నపుంసకుడు అంటారా? దీనిలోనూ లోపం లేదు ఆయనలో. ఎంత శరలో ఉన్నారు. రాజు ఎటువంటి వాడంటే చూసాం కదా, వాడు ఇచ్చే శిక్షలు ఎలాంటి అంటే అగ్ని ఎక్కువ చేసి దాంట్లో వేసేయటం, సింహాల బోన్లో వేసేయటం, భయంకరమైన శిక్షలు బబులోనులో. అటువంటి వాడికి కూడా భయపడలేదు. అక్కడ మనం చదివాం కదా 56వ కీర్తనలో, నరుడు నన్ను ఏమి చేయగలడు, ఈ రాజు నన్ను ఏమి చేయగలడు. అంత నమ్మకస్తుడండి దేవుని మీద, అంత నమ్మకం. కష్టం వచ్చిందంటే తర్వాత అంటే ప్రార్థన ఉంటే, కీర్తన ఉంటేనే నడంట దగ్గర ఉన్న హాస్పిటల్కి పటా 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 పటా. ఒక సహోదరుడు మన దగ్గర ఉండేవాడు. ఆయన ఒకసారి కరోనా వచ్చిందని అర్ధరాత్రి 3 గంటలకు లేచి, అయ్యా చచ్చిపోతున్నాను రాజుగారు అంట ఫోన్ చేసాడు. ఏమైందయ్యా? అయిపోయిందండి, నా పని అయిపోయింది, నా పిల్లల సంగతి ఏంటి అంటున్నాడు. ఏమైంది?
మన జీవితాలు మనం ఆలోచించాలి. దేవుని మీద నమ్ముకున్న నీవు, దేవుడు నమ్మకస్తుడని ఎరిగిన నీవు అపనమ్మకంగా నువ్వు బతికినట్లయితే మరి ఎంత నీచమైందంటే నీ ముఖమే నీకు తెలియదు. నీ ముఖం ఎలా ఉంటుంది? నమ్ముకున్నాం మనం, ప్రాణం పోతున్నా సరే దేవుడు బతికిస్తాడు. ప్రాణం పోతున్నా సరే కంచేపుల్లో చచ్చిపోతాం, ఊరేస్తున్నాడు నిన్ను అన్నా సరే దేవుడు నన్ను రక్షిస్తాడు. అదొక్కటే కావాలి. నేను ఎవరికి భయపడను. అది దానియేలులో ఉన్న నమ్మకత్వమే. అంత మాత్రమనే కాదు, ఏ దేశంలో ఉన్నాడో, నేను రిఫరెన్స్లు చూపించడం మానేసి కొంచెం చెప్పేదాన్ని టైం అయిపోతుంది కనుక నేను అప్పుడే ముఖం మార్చేసాడు కనుక నేను తొందరగా అయిపోతాను. ఆయన నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే మరి ఆయన ఉన్న రాజ్యంలో రాజ్య మేలుల కోసం, అక్కడ ఉన్న ప్రజల కోసం దేవుడి దగ్గర మోకరించి తన అనుచరులతో కలిసి మోకరించి ప్రార్థించినవాడు. రాజుకి ఒక కళ వచ్చిందండి. ఏం కళ? ఆ కళ ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఆయన కళ వచ్చింది, పొద్దున్న లేచి కళ మర్చిపోయాడు. కళ చెప్పమంటున్నాడు, కళ భావం చెప్పమంటున్నాడు. ఎలా సాధ్యమండి అది? పోనీ యేసోబు అయితే చెప్పేశాడు, కళ ఏంటో చెప్పాడు కాబట్టి ఆ ఫరో రాజు చెప్పేశాడు. మరి ఇక్కడేంటి? కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాయా అని చెప్పి ఆ యొక్క మరి లెవెల్ని శకుని శాస్త్రజ్ఞుల్ని, జ్యోతి శాస్త్రజ్ఞుల్ని వాళ్ళందరినీ పిలిపించాడు. పిలిపిస్తే వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. దానియేలు గురించి ఆయనకి అవగాహన లేదు. వెంటనే ఉన్న వాళ్ళందరినీ చంపించేయండి, నాశనం చేయి, వాళ్ళ ఇల్లులు కూడా పెంట కుప్పలు చేసేయి అని రాజాజ్ఞ బయటికి వెళ్ళిపోయింది. ఈ వార్త దానియేలు దగ్గర పడ్డది. వెంటనే తన అనుచరులకు చెప్పాడు, అయ్యా మనము దేవుడు నమ్మకస్తుడు, మర్మాల సహితము బయలుపెట్టగల సమర్థుడైన ఆయనకు అసాధ్యమైనది లేదు. సహోదరులారా మోకరించండి. మనము బబులోను సామ్రాజ్యం ఉప్పు తింటున్నాము, ఇక్కడ అన్నం తింటున్నాం. ఈ రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుదాం, ఈ రాజుకు మేలు చేద్దాం, ఈ రాజ్యానికి మేలు చేద్దాం. మనం వచ్చాము ఈ రాజ్యంలోనికి అని చెప్పి మోకరించి దేవుని దగ్గర వేడుకుని ఆ కళ యొక్క భావము చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ బతకగలిగారు. దేవుని మీద కళల భావం గల చెప్ప సమర్థుడు దేవుడు అని ఎరిగినవాడు దానియేలు. కనుక మనం కూడా ఈ రోజుని అపనమ్మకస్తులుగా జీవించుకోవాలి. ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్నది మొట్టమొదటిది ఏంటంటే మరి దానియేలు ఒకటే నమ్మాడు. ఏమి నమ్మాడండి చెప్పండి? మీరు ఇంతవరకు చెప్పారు. దేవుడు న్యాయవంతుడు, ఆయన పేరుకే అర్థం. దేవుడు న్యాయవంతుడు, అన్యాయము చేయడు, దుష్కార్యము చేయడు. మనం ఆయన నమ్ముకున్నందుకు నమ్మకానికి ఒమ్ము చేయడు. లోకంలో కష్టాలని ప్రతి వాడికి వస్తే 1 కొరింథీ 10:13 1 కొరింథీ 10:13 తొందరగా చదవండి. 1 కొరింథీ 10:13 తప్ప మరేది మీకు ఏది సంభవించదు. మీకు కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, కానీ కింద మాట ఉందమ్మా, దేవుడు నమ్మదగినవాడు. నమ్ముకో. దేవుని నమ్ముకున్న తరం భయపడవలసిన విషయం లేదు. అదే దానియేలు విషయంలో మనం నేర్చుకోవాల్సింది. నిజంగానే దేవుని నమ్ముకోవటం అబద్ధమైతే మనం భయపడాలి, మరి తప్పదు. దేవుడు నమ్ముకున్నాక దేవుడు అసాధ్యమైనది లేదు అని నమ్మాలంతే. ఆయనకి సమస్తము సాధ్యమే. 97వ కీర్తనలో మొదటి మాటలో ఒక మాట అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఉన్నతుడైన ఈ లోకంలో ఉన్నవాడు కాదైనా మహా ఉన్నతమైన వాడు. పేరులో ఉన్నతము, దయలో ఉన్నతము, ప్రేమలో ఉన్నతము, కరుణలో ఉన్నతము, అన్నిటిలోనూ ఉన్నతుడైన నువ్వెవరి మీద నమ్మకం పెట్టుకుని బతుకుతున్నావు?
ఈ లోకములో మనుషుల మీద, లోకములో అధిపతుల మీద, లేకపోతే మనుషుల మీద, ఇంటి వారి మీద, లేకపోతే పిల్లల మీద, బయట మీద పెట్టుకోవద్దని నేను అంటలేదు. కానీ ఆయన మహోన్నతుడని గుర్తే. అంతేకాదు సర్వశక్తుని నీడన, సర్వశక్తుడు గలగల ప్రవహించే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించినటువంటి ఆ మహాదేవుడైన, తెలుసా, గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన వాడైన మహోన్నతుడు. నేను పాఠంలోకి వెళ్ళిపోతున్నాను, ఇది సమయం లేదు కాబట్టి. మహోన్నతుడే, సర్వశక్తుడు అనే మాటని వివరించాలంటే సమయం చాలా పడుతుంది. సర్వశక్తుడు, ఆయనకి అసాధ్యమైంది లేదు. నీ జీవితంలో నమ్ము. దానియేలు నమ్మాడు కనుకే నమ్మకస్తుడు, నపుంసకుడు కాదైనా నమ్మకస్తుడైన. దేవుని నమ్ముకున్నాడు, మోసం పోలేదు. దేవుడు ప్రతి విషయంలోనూ దానియేలును కాపాడాడు. అంత మాత్రం కాకుండా 91 కీర్తన 14 ప్రకారం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, కష్టాల్లోంచి బాధల్లోంచి తప్పించాడు. అతడు నన్ను ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచెదను. ఎక్కడికి పెట్టాడు? దానియేలు బబులోను సామ్రాజ్యంలో అధికారిగా నియమింపబడ్డాడు. ఈ జీవితంలో నువ్వు అధికారిగా ఉండాలనుకున్నావా? ఓ ఉన్నతమైన స్థానంలో నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఉండాలనుకున్నట్లయితే నువ్వు దేవుని ఎరిగిన వాడిగా జీవించు. ఆయన సర్వశక్తిమంతుడు, దానియేలు ఎరుగును, అందుకే నమ్మకంగా బతికాడు. ఆయన నపుంసకుడు కాదు, నమ్మకస్తుడు. రెండో మాటకి అర్థం వచ్చింది, ఆయన నమ్మకస్తుడు. తన జీవితం అంతా నమ్మకాన్ని చూపాడు కనుకనే దానియేలు గురించి చెప్పినప్పుడు ఎహెజ్కేలు గ్రంథంలో మాట అంటాడు. ఎహెజ్కేలు గ్రంథం 14:14 చూడండి ఒక్క మాట. ఎహెజ్కేలు 14:14 చూడండి ప్రియులారా. నావాహును దానియేలును కనుక మీరు ఆ దేశంలో ఉన్నట్లయితే మీరు కూడా నీతిమంతులుగా, నమ్మకస్తులుగా జీవించి మీరు కూడా రక్షింపబడతారు. వాళ్ళు నీతిమంతులుగా జీవించబడ్డారు. ఈయన ఇర్మియా కాలంలో యవనస్తుడు, ఎహెజ్కేలు కాలంలో సమకాలికుడు. వీళ్ళందరూ ప్రవచించారు వీళ్ళ గురించి. యేసు ప్రభు కూడా దానియేలు గురించి చెప్పాడు. కనుక దానియేలు యొక్క గొప్పతనం ఏమిటి అంటే నమ్మకస్తము. ఆయన దేవుని నమ్ముకున్నాడు. నాకు దేవుడు ఏ అన్యాయము చేయడు కదండి. సింహాలకి ఆహారం ఎలాగంటే ఇలాగ ఇసిరేటప్పటికి ఏం చేస్తుంది? అది నోరు ఆగిలించి చూస్తుంది, ఎప్పుడు ఎత్తాడా మొక్క అని. దానియేలు పడిన వెంటనే ఒక భక్తుడు చూపించాడు, యూట్యూబ్లో నన్ను చూశాను నేను. అంటే ఎలాగంటున్నాయి నోరు ఆగిలించి. నా నోరు అంత చిన్నదే, పెద్ద నోరు ఆగిలించి ఎక్కడ మింగేద్దామా దానియేలు నన్ను. నేను మోకరించాడు ఈయన, అక్కడే ఆగిపోయినాయి. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? నెబుకద్నెజరు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా దానియేలు అని అడిగాడు. ఆ మాట బయట నిన్ను అడిగితే ఏమమ్మా మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని కాపాడా అంటే మనకు నమ్మకం ఉంటే కదా కాపాడటానికి. మనం అన్ని పుంతలు అడ్డుపడతాం, అన్ని దారులు ఉంటాయి మనకి. అందుకే అక్కడ అన్నాడు, నేను నరులకు భయపడను. 11వ వచనం ఏమన్నాడు చూడండి, 56వ కీర్తన 11లో నేను చేత 2 మాటలు ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. ఒక్కటే మాట అండి మన జీవితంలో నమ్మకానికి కావాల్సింది. ఈ లోకంలో ఎవడో నిన్నేం చేయగలరు. యేసుప్రభు కూడా చెప్పాడు, ప్రాణమును తీయువానికి భయపడకు, నిన్ను చంపేవాడికి భయపడకు, ఈ ప్రాణమును ఆత్మను అగ్నిలో వేయువానికి భయపడు. దేవునికి భయపడరా, మనుషులకి ఎందుకు భయపడతా? ఆడేం చేస్తారా? నిన్ను చంపుతాడంతే. నువ్వు ధన్యుడివే, హతసాక్షివే. నీ కష్టాల్లో పెట్టాడా? కష్టాలు నీకు వరమే. నీకు రోగాలు వచ్చాయా? రోగాల్లో దేవునికి సన్నిహితుడు.
ఎందుకు భయపడాలండి? మనం క్రైస్తవులు, మనం ఈ క్రీస్తును నమ్ముకున్న వాళ్ళం. మనకి సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ప్రతి దానికి భయపడుతున్నాడండి క్రైస్తవుడు. ఎంత సిగ్గుచేటంటే ఇది, అంత సిగ్గుచేటి. రోజులు పెట్టుకుంటాడు భయపడి, రోజులు మార్చేస్తాడు. మంచి రోజులా చెడ్డ రోజా, ఈరోజు చేయొచ్చా చేయకూడదా, ఎంత పిరికోడు అంటారో తెలుసా? ఈ ప్రపంచంలో క్రైస్తవుడు అంత పిరికోడు కనపడలేదు ఇప్పుడు నాకు. ప్రతిదానికి రోజులు చూస్తాడు, వారాలు చూస్తాడు, తిథులు చూస్తాడు, నక్షత్రాలు చూస్తాడు. అయ్యగారు మనం చెప్పినాడు ఏమని, ఒక మాట చెప్తాను నేను ఉదాహరణ. ఏమి వాక్యం? మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అంటే అర్థం ఏంటండి? ఒక్క మాటలో చెప్పి వివరించేస్తా ప్రియుల. మూఢనమ్మకములు. ఇంకో మాట ఉంది. మూర్ఖంగా, మూర్ఖమని భావం వచ్చినా కానీ మూఢనమ్మకంలోనే ఆ మాట ఉంది. మూఢుడు, అజ్ఞాని, అవివేకి, జ్ఞానము లేనివాడు మూఢుడు. వాడి నమ్మకాలు చేసేవాళ్ళు ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా వచ్చారని అయ్యగారు చెప్పాడు ఎప్పుడు మన 10 నిమిషాలు చెప్పినప్పుడు. మూఢుల నమ్మకాలు చేస్తున్నటువంటి క్రైస్తవులు అండి. వీళ్ళకి జ్ఞానం ఎక్కడదండి? వీళ్ళకి తెలివి ఎక్కడదండి? ఆయన అన్య దేశంలోకి వెళ్ళాడు. దానియేలు ఏ దేశంలోకి వెళ్ళాడు? అన్యదేశం, బబులోను అన్యదేశానికి వెళ్ళాడు. తన నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. నెబుకద్రెజరు ఆయన్ని నపుంసకుడిగా చేయాలని తీసుకెళ్ళినా ఆయన నపుంసకుడు కాడు, నమ్మకస్తుడయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవునికి బహు ప్రియుడయ్యాడు. దేవదూత వచ్చి ఏమంటుందో తెలుసా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, 9వ అధ్యాయం 23వ వచనంలో, నీవు బహుప్రియుడవు దేవునికి. బహుప్రియుడు అంటే వచ్చిన దేవదూతకు కాదు, మనకు కాదు, ఆ రాజుకు కాదు. ఎవరికి? దేవునికి బహుప్రియుడవు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాస జీవితం ఎలాగున్నది? వాక్యం వింటున్నావు, విన్నదాన్ని మర్చిపోయి మోసపోతున్నావు. విన్నదాన్ని విని వాటి ప్రకారం జీవించినట్లయితే నువ్వు కూడా దానియేలులాగా నమ్మకస్తుడు అవుతావు. దానియేలు జీవితంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి, చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకొక 10 నిమిషాలు ఉంది నాకు కనుక చాలా ఉన్నాయి, చెప్పేస్తున్నాయి. కనుక ప్రియులారా గమనిద్దాం, మనం ఎందుకు ఇంత అవిశ్వాసులుగా బ్రతుకుతున్నాం? దేవుని నమ్ముకొని భయపడుతూ బతుకుతున్నాం. లోకంలో ఉన్న వాటిని అన్వయింపజేసుకుని మన జీవితాల్లో అపనమ్మకస్తులుగా తీర్పు పొందుతున్నాం. మనం నమ్మకస్తులుగా ఉండలేదు. మన జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నాం. దానియేలు చూడండి, నాకు అవసరం లేదు, నాకు కూరగాయలు కూడే పెట్టు, అది చాలు, నాకు ఈ మాంసాలు మద్యపానం నాకు వద్దు కదండి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 23 ఏమన్నాడు? మాంసము హెచ్చుగా తినివానితోనైనను, మద్యపానము చేయువానితోనైనా, బుద్ధంతా మద్యపానం చేయువానితోనైనను సహవాసము చేయకుము. సహవాసం చేస్తే ఏమవుతుంది? అటెండ్ కొత్తదా? అలాగ అనలేదు దేవుడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? వాడు దరిద్రుడు అడుగుతుడు అన్నాడండి. తిండేవాడికి భాగ్య, అడుగు కడిపేవాడు దేవుడు. వాడికి ఇంకేం అవసరం లేదు. వాడు తాగుడే వాడి దేవుడు, వాడు తిండేవాడి దేవుడు. వాడు ఏమైపోతాడు? కడిగే దరిద్రుడు. అసలు ఆడి మించిన దరిద్రుడు లేడు. సమస్తము దేవుడు ఇచ్చాడు, వాడు నమ్ముకున్నట్లయితే. దాన్ని పోగొట్టుకున్నాడు. వాడు దరిద్రుడొగుదని ఒక గొప్ప మాటని ఇచ్చాడు దేవుడు. చూడండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. కనుక ప్రియులారా, మన జీవితంలో దానియేలు చేసినటువంటి నమ్మక జీవితం మన జీవితాల్లో ఉందా? మన కష్టాల్లో ఉండొచ్చు. శరలాంటి బబులోను సామ్రాజ్యంలో ఉన్న దానియేలు, ఒక ఆధిపత్యము కింద ఉన్న దానియేలు, ఒక అన్య దేశములో ఉన్న దానియేలు, దేవుడంటే విశ్వసించని నెబుకద్రెజరు సామ్రాజ్యంలో ఉన్న దానియేలు, నమ్మకాన్ని చూస్తున్న మనకు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులమైన మనకు ఒక్కసారి తేడా చూసుకుందాం. ఆ దానియేలు అనే గ్రంథంలో మన ముఖాన్ని పెట్టి మన ముఖం ఎలా ఉందో ఒకసారి చూడండి. అయ్యగారు చెప్పారు కదా ఓ మాట, ఎక్కడ చూడాలంటే మన ముఖాన్ని?
అర్థంలో చూడాలి. బైబిల్ అనే అర్థంలో ఒక్కసారి చూడండి. దానియేలు గ్రంథంలో చూసి ఎంత నమ్మకస్తుడండి. సరేలేనే ఎదురితే అది తింటాం, కాలం వెళ్ళగొట్టుకుంటాం. మేము లేదు, మేము యూదులము. మొర్దెకై తలలా ఉంచి నమస్కారం పెట్టాడండి. ఎట్లేదండి, అమాన్కు ఏం చేయలేదు, ఆయన తల వంచలేదు. తల వంచి నమస్కారం చేయాలి. ఇప్పటికీ తల వంచరాడు. సలోం అంటాడు అంతే. వాడు తల వంచాడు. వాడు మనం ఒకటి ఉంటుంది కదా, ఇలా తిరుగుతుంటుంది. అది మనకు చాలా పరిచయం, పొద్దునే వస్తుంది. అది దేవుళ్ళ అంటే పొద్దున్న లేచి, దానికంటే అన్యాయస్తులు మనం. అందుకే యేసుప్రభు వారి సహోదరుడు యాకోబు గారు అన్నాడు, తిరిగి దాంట్లో పడినట్లయితే కుక్క వాంతికి తిరగబడినట్లు పంది తిరిగి దొల్లినట్లు. తిరిగి మన జీవితం అంతే, మన బ్రతుకులయ్యే. దానియేలుని ఈ రోజున దేవదేవుడు నీ దగ్గర నా దగ్గరికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? నీవు దేవుణ్ణి నమ్ముకున్న వారం అయితే మనం ఎంతవరకు ఉన్నాం? మన జీవితం ఎంత నమ్మకస్తులుగా జీవిస్తున్నాం? దేవుడు నమ్మకస్తుడని నమ్మిన దానియేలు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు బబులోను సామ్రాజ్యంలో. దేవునికి అతి ప్రియుడిగా బ్రతికాడు ఆయన. ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు యొక్క రెండో రాకడను ఆనాడే ప్రవచించినటువంటి గొప్ప ప్రవక్త దానియేలు. ఈనాడు జరగబోతున్నటువంటి ప్రపంచ యుద్ధాలను కూడా ఆయన చూడగలిగినటువంటి ప్రవచనము కలిగినటువంటి ప్రవక్త దానియేలు. నెబుకద్రెజరు ఒక నపుంసకుడిగా చేయాలని ఆశతో తీసుకెళ్ళాడు, కానీ ఆయన రాజ్యాలు వెళ్ళాడండి. క్రీస్తు పూర్వం 605లో ప్రారంభించి 636 వరకు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన. కారణము నమ్మకస్తం నీ జీవితంలో ఉందా? అది నువ్వు నమ్ముకున్నవాడిగా బ్రతుకుతున్నావా? ఏమి కదండి ఈ లోకంలో ఏది కాదు. నువ్వేది ఆశిస్తున్నావో అది నీకు దొరకదు. ఎందుకంటే నీకు 2 కాళ్ళు ఉన్నాయి. అక్కడ కాలేస్తున్నావు, ఇక్కడ కాలేస్తున్నావు. ఎగ్గపత్రికలో చదువుకున్నాగా, పొట్టు నువ్వు, సముద్ర కెరటము నువ్వు. ఉద్రేకం వచ్చినప్పుడు పరిగెత్తుకొచ్చేస్తావు బైబిల్ పెట్టుకుని. ఇక్కడ కొద్దికొచ్చి ఒక గంట తర్వాత ఏమైపోతే సముద్ర పొంగు గురించి మాట్లాడుతున్నాను. మీ గురించి మంచోడు మీరు. సముద్ర పొంగు అనిలిపోద్ది అంతే, తుస్సుమనిపోద్ది. బుడగలో గాలి తీసేసినట్టు మన విశ్వాసం. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఏమి మేలు పొందుతామండి మన దేవుడి దగ్గర? ఏమి మేలు పొందడానికి వచ్చాం మనం దేవుని దగ్గరికి? ఇలా గమనంగా మార్పు రావాలి నీ జీవితంలో. నా జీవితంలో మార్పు రావాలండి. క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తు త్యాగమై ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టినందుకు, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన శిలువ మీద వేలాడాడే, అనేక హింసలు పొందాడే. ఆయన ఏదో గౌరవం పొందటానికి కాదు, నన్ను రక్షించి నాతో పాటు అక్కడ ఉండటానికి ఆయన చేసిన త్యాగంలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన ద్వారా నిజమైనటువంటి బాప్తిసం నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితంలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి. ఎప్పుడు చూసినా అదే బతుకు. నేను గడియారం చూస్తుండాలి, ఇలా చూస్తుండాలి, గడియారం చూస్తుండాలి, ఇలా చూస్తుండాలి. ఎందుకు? ఒక్క రోజునైనా టైంకి రావడానికి సమయం కొట్టలేదు. నీ జీవితంలో ఇంత టైం ఇచ్చాడే. దేవుని సన్నిధికి ఎప్పుడు మాట పడతారా పరిగెడదామన్నట్టు దావీదు. నేను వింటున్నాను, దాని కొరకే నేను చెప్తారు, ఎప్పుడు చెప్తారా అని నిందామనుకుంటున్నాను. నేను
సమయానికి రాలేము, దేవుని సన్నిధికి రాలేము, ప్రార్థనా సహవాసానికి రాలేము. ఆలోచించుకుందామండి మన నమ్మకత్వం ఎంతవరకు ఉందో. టైగరే చెప్పాడు, విని మోసపోకూడదండి, విని ఆశీర్వదింపబడాలి. ఆ వాక్యం ఆశీర్వదిస్తుందండి నీకు. ఆ వాక్యమే నిన్ను కలగజేసింది. అందుకే ఆయన ఏమన్నాడు, దేవుని వాక్యముని నేను 56వ కీర్తనలో దేవుని వాక్యముని నేను కీర్తించెదను, స్తుతించెదను, ఆరాధించెదను. ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను. నన్ను ఎవడేం చేస్తాడు? ఏ బలహీనత ఏం చేస్తుంది? ఏ కష్టం నా జీవితంలో కాపురం చేస్తుంది? ఏ రోగము నన్ను ఆవరించి నన్ను ఏం చేయగలదని? అటువంటి నమ్మకం నీలో నాలో లేకపోయినట్లయితే మనం వేస్తే మన నమ్మకాలు. ఏదో వచ్చాం పోయాం, చిట్టూరు రైట్లాగే ఉంది మన బ్రతుకు. మార్పు రావాలండి, మార్పు రావాలి. దేవుణ్ణి నమ్ముకున్నందుకు దేవుని సహవాసంలో ఉంటున్న మనములో, మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన మాటలో, మన ఆలోచనలో, మన పద్ధతుల్లో మార్పు రాకపోయినట్లయితే మనము నమ్మకస్తులం కాదు, అపనమ్మకస్తులమే. ఒక మాటలో చెప్పాలంటే మరి యేసు ప్రభువును నమ్ముకొని అన్యులతో సమానమే మనం కూడా. వాడు ఆపద మొక్కులు వాడు అంటాడు, ఆ రోజునే వెళ్తాడు, శుభ్రంగా హృదయపూర్వకంగా ఆయన మొక్కుతాడు, దొల్లుతాడు. అది కూడా లేదు మనకి కదండి. కుర్చీలు ఉన్నా సరే ఈ కుర్చీ నడదు, ఆ కుర్చీ నడదు, ఈ కుర్చీ తర్వాత ఆ కుర్చీ విడిగా ఉండాలి, మనకి అన్నీ బాగుండాలి. మనం ఎన్ని శ్రమలు అనుభవించి దానియేలు గొప్పవాడు దేవుడు అని చెప్పగలిగాడండి. దేవుడు మహోన్నతుడు. నేను చెప్పలేదు, ఈ జ్ఞానము నాది కాదు. నాయన నమ్ముకున్న ఆ దేవుడు సమస్తమైన మర్మములను స్వప్న భావాలను బయలుపెట్టగల సమర్థుడు అని చెప్పాడు. దేవుణ్ణి హెచ్చించాలి నీ జీవితంలో, నువ్వు హెచ్చించుకోవటం కాదు. పై అలంకరణ కాదండి, పై అలంకరణ చాలా బాగుంటుంది. ఈ జీవితంలో ఏం మార్పు వచ్చింది? దానియేలు నీకు నాకు అందుకే పెట్టాడు ఇక్కడ, అందుకే పెట్టాడండి. ఆయనలో కొన్ని విషయాలు నేను చదివించి వినిపించేస్తాను, మీకు రిఫరెన్స్ కూడా ఇవ్వను. ఆయన పవిత్రతను కాపాడుకున్నాడండి. ఆయన మంచి ప్రార్థన పరుడండి. ఏ సమస్య వచ్చినా సరే ప్రార్థన చేసేవాడు. ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే, ఆయనకు వచ్చినా ఇతరులకు వచ్చినా మోకరించే ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థనాపరుడు. అది నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? లేఖనాలు ధ్యానించాడు, లేఖనాల్ని శుభ్రంగా చదివాడు. ఇర్మియా గ్రంథాన్ని కానీ, ప్రవక్తల గ్రంథాలను కానీ ధ్యానించినటువంటి వాడు. బైబిల్ ఎప్పుడు తిప్పుతామంటే దుమ్ము తుడుపుకుని తీసుకొస్తాం ఆదివారం, మళ్ళీ పట్టుకుపోయిన వెంటనే భద్రంగా అల్మార్లో పెట్టేస్తాం. కొంతమంది బీరువాలో కనపడకోకండి. అది నీకు ఇచ్చింది అక్కడ దాచి పెడతావని కాదు, ఏదో జబ్బొత్తే తల కింద పెట్టుకోవడానికి కాదు. ఇది ఆ వాక్యాన్ని విన్న నీవు దాని ప్రకారం జీవించినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు, రక్షింపబడతావు, నువ్వు హెచ్చింపబడతావు, ఒక ఘనత గొప్ప స్థానానికి వెళ్ళగలవు. అనేక గ్రంథాలను చదివాడు దానియేలు. రిఫరెన్స్లు అనేకమైన నేను చెప్పట్లేదు. తన నిర్దోషత్వాన్ని కనపరుచుకున్నాడు. సింహాల బోన్లో ఉండి నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించినా దానియేలు అని నెబుకద్నెజరు అడిగినప్పుడు నేను నిర్దోషినని దేవుడు ఎరుగును. నువ్వే దోషం లేకుండా జీవించగలుగుతున్నావా? ఆలోచించుకుందాం మనం. తనకిచ్చిన కష్టాన్ని, గొప్ప ధన్యత ఏంటో తెలుసా అండి దానియేలుకి? అతనికి ఇచ్చినటువంటి శరణు ఒక వరంగా భావించాడండి. దేవుడు నా ద్వారా ఇక్కడ మహిమపరచబడాలి. ధన్యత. మనకు ఒక కష్టం ఇచ్చాడు, ఒక నష్టం ఇచ్చాడు, ఒక బాధ ఇచ్చాడంటే మనం అనుకోవాలి, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇక్కడే దేవుణ్ణి మహిమపరచాలి కదండి, ఇక్కడే దేవుణ్ణి మహిమపరచాలి.
మొదటి పేతురు పత్రిక 4:16 ఎన్నోసార్లు చదువుకున్నాం, చూడవసరం చెప్పేయండి. బాధను అనుభవించిన ఎడల ఆ నామమును బట్టి వాడు మహింపరచాలి. బాధను అనుభవించలేదు దానియేలు, ఘనంగా ఎంచుకున్నాడు. ఓ నపుంసకుడు చేయబట్టడానికి ఒక బానిసలాగా తీసుకెళ్ళినప్పటికీ ఆయన ఇది ఒక ఘనతగా ఎంచుకుని చేశాడు. నీ జీవితంలో వచ్చిన కష్టం కానీ, నీ జీవితంలో వచ్చిన సిగ్గుపాటు కానీ, నీ జీవితంలో నష్టాలు కానీ, దీంట్లో నువ్వు ఏ విధంగా జీవించగలుగుతున్నావు? అనేక మంది ఉన్నారండి నీ చుట్టుపక్కల, వాళ్ళకి నీ జీవితం ఒక మాదిరికరంగా. 2 కొరింథీ 3:3 అంటాడు, నువ్వు పత్రికవు కాదా? వాళ్ళు చదువుకోవాలి, నిన్ను పత్రికలు చదవడం కాదు, నిన్ను చదువుకోవాలి. వాళ్ళు బైబిల్ చదవవసరం లేదు, నిన్ను చదువుకోవాలి. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాలు, నువ్వు దేవుని కలిగిన ప్రేమ, నీ దయ, కరుణ, వాళ్ళన్నీ చూడాలి. దానియేలు నెబుకద్నెజరు కాలంలో ఆ విధంగా జీవించాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగాడు. గణపరచబడ్డాడని దానియేలు బహుమతులతో గణపరచబడ్డాడు. ఒక అధికారాన్ని ఇచ్చి గణపరచబడ్డాడు. నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, దేవదూతను పంపి, మికాయేలు అనే దేవదూతను పంపి మెసేజ్ ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఆ దేవుని ప్రత్యక్షత, క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత చూడగలిగిన వాడు దానియేలు. సమయం లేదు రిఫరెన్స్ చెప్పడానికి. నాయకత్వం కావాలండి నీళ్ళు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక నాయకుడు అవ్వడానికే. నా ఇల్లు, నా సంసారం ఎలక గిలక ఇలాగ ఎలకలాగా లోనికి వెళ్ళి తినేసి మళ్ళీ వెళ్ళిపోయాలి కాదు, కన్నంలో పడుకునే జీవితం కాదు అది. నిన్ను రక్షించాడంటే ఒక ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణానికి బదులు నువ్వు ప్రాయశ్చిత్తం పొందాలి. నువ్వు ఒక ఉన్నతమైన ధ్యేయం కలిగి జీవించాలి. మనం ఒక నాయకత్వం రావాలి నీకు. నీ వెనకాల నలుగురికి చెప్పే విధం రావాలి నువ్వు. దేవుడు ఎందుకు అన్యాయస్తుడు అవుతాడు? ఎందుకు చేయట్లేదండి అది గమనిద్దాం. మనం ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి మన జీవితంలో. సిద్ధపాటు లేదు. ఇవాళ ఎక్కడ అక్కడ గాలి పొట్టు ఎటు ఎత్తంటే తూర్పు గాలి పడమట గాలి ఎటు ఎత్తంటే ఎక్కడ పడితే అక్కడండి. ఎక్కడ ఉందో మనకు స్థిరత్వం? ఇవాళ ఎంతమంది రాలేదో చూడండి. కారణం చెప్తే రేపు పొద్దున్నాళ్ళు చిట్టా దిద్దుతారు, మరి అండి అని. ఎందుకండి మనం ఆయన కృప లేకపోతే మనం జీవించట్లేదండి. నిజం నేను చెప్తున్నాను, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. మనం ఎంత నమ్మకాన్ని చూపిస్తున్నాం దేవుని పట్ల, మనం ఏ విషయంలో మనం నమ్మకాన్ని చూపించగలుగుతున్నాం? 1 గంట 2 గంటలు ఇక్కడ వెయిట్ చేయటానిక? నీ జీవితంలో మార్పేది, నా జీవితంలో మార్పేది. ఎక్కడ మనం మార్చబడిన వాళ్ళంగా కనపడుతున్నాం? మనం దేవుని నమ్ముకున్న వాళ్ళముగా, ఆ వాక్యం మనల్ని ఉద్ధరిస్తుంది, ఆదరిస్తుంది, ఆ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, ఆ వాక్యాన్ని ఆరాధిస్తాను అనే మాట నీ జీవితంలో ఉందా? అన్య సహోదరులు అనేక మంది అనేక విషయాల్లో వాళ్ళ నమ్మకాన్ని బయలుపరుచుకుంటున్నారు, అపనమ్మకస్తులైనప్పటికీ. మరి నీకెక్కడిది ఆ నమ్మకం? గమనిద్దాం. చెడుకు దూరంగా ఉన్నాడండి దానియేలు. అనేక మాటలు ఉన్నాయి నేను రిఫరెన్స్లో చెప్పాలని. చెడు అన్నప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి. ఇది నడవదు నాకు, ఇది కుదరదు నాకు, ఈ మాట నా నోటి నుంచి రాదు. ఇంట్లో సంస్కృతం మాట్లాడతారు, రోడ్డు మీదకి వచ్చేస్తేనేమో తెలుగు మాట్లాడతారు కొంతమంది. ఎక్కడున్నదండి? ఎక్కడున్నా ఒకటే, ఎక్కడున్నా జీవితం ఒకటే. ఉభయ చరాచరులాగా బతకకూడదు. కప్ప జీవితం కాదు మనది. జ్యేష్ఠ కుమారుని జీవితం ఇస్తానన్నాడు మనకి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూప్యాన్ని మనలో చూడాలని ఆనందించాడు ఆయన. అందుకే ఆయన బలి చేశాడు, నీ కొరకు నా కొరకు. గమనిందా, మార్పులు లేకపోతే వేస్తే ప్రతి ఆధారం వచ్చేసినా
ఏదో చేసిన ఉపయోగం లేదు. మన జీవితంలో మార్పు రాకపోయినట్లయితే దేవుడు ఏ ఆశీర్వాదాలు మనకివ్వడు. నాకేం పర్వాలేదు, నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. నాకేమి కాదు, గంట ఓగమని దోగేస్తాను నేను. మీరు ఇంటే కనండి, లేకపోతే లేదు. నేను చెప్పమన్నది ఈ మాట చెప్తున్నాను. మార్పు రావట్లేదు, నేను చూస్తూనే ఉన్నాను. రోజు రోజుకి వెనకటే అడిగేస్తుంది కానీ ఎదరికి ముందు ఒక్క అడిగేయట్లేదు. మనం గమనించండి, కారణం ఏమిటి? మనలో అపనమ్మకం వచ్చిందా? ఏమిటి కారణం? నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం అనేది గొప్ప రోగం అండి. అది మీరు నిర్లక్ష్యాన్ని కనుక దేవుని పట్ల చూపినట్లయితే నీకు అది రోగం. అది నిన్ను క్షీణింపజేస్తుంది, నీ జీవితాన్ని అనగానే చేస్తుంది. అది నీ జీవితంలో మేలులు చూడలేవు. అది వేళ ఆదివారం 10 గంటల కంటే ముందే నేను అక్కడ ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు నీ జీవితంలో? నువ్వు గమనించాలి. నేను నా బాధను వెళ్ళగొట్టుకోవచ్చేమో కానీ నా బాధ ఇక్కడ గురించి అని కాదు, ఎక్కడైనా అలాగే ఉన్నారు చాలామంది. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాడు. అయినా దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాడండి దానియేలు. అందుకే ఆయన ఒక నమ్మకస్తుడిగా ఈ రోజు వరకు మనం ఆయన్ని మన ముందు ఇచ్చి ధ్యానం చేసుకుందాం. ఎందుకు నేను పొద్దున్న వంట వండేటప్పుడు దానియేలు గురించి ఒక పాట వచ్చింది, అలాగే ఆగిపోయినా నేను ఇక్కడ మాట్లాడుతున్నా ఎందుకు. దానియేలు ఎంత నమ్మకస్తుడంటే ఈ రోజు వరకు మనకు బోధకుడు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మకమైన జీవితం, ఆయన యథార్థ జీవితం, ఆయనకున్నటువంటి పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితం, ఒక నాయకత్వం. ఒక అన్య రాజుల దగ్గరికి వెళ్ళి అందరినీ కంట్రోల్ చేయగలిగాడు, రాజులు సహితం కంట్రోల్ చేసుకోగలిగాడు ఆయన. నీ ఇంటి పక్కన ఉన్న కూర ఇచ్చావో, బారు ఇచ్చావో, మేలు చేసావో, కూడెట్టావో, వాడిని నీ మాట వినేటట్టు చేసుకోలేకపోతున్నాను నీ బతుకుతో, నా బతుకుతో. ఎక్కడున్నదండి? ఆయనకి అన్యాయం చేయాలనుకున్నవాడు దానియేలు దేవుడు పూజనీయుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా నెబుకద్నెజరు? దానియేలు దేవుడు పూజనీయుడు అన్నాడు నెబుకద్నెజరు. ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు అన్నాడు. దానియేలుకి ఎందుకు మేలు చేయడండి దేవుడు? మన జీవితాల్లో దేవుణ్ణి ఎక్కడికి హెచ్చిస్తున్నాం గమనించాలి ప్రియుల. మరలా ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు దానియేలుని తీసుకుని మనం మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు దినాన్ని ఇచ్చావయ్యా. ఈ ప్రభు దినాన్ని సన్నిధిలో చేర్చుకున్నాం. పాటల ద్వారా, కీర్తనల ద్వారా నిన్ను కీర్తించాం, ఆరాధించాం. తిరిగి ఆయన నీ దాసుని నిలబెట్టుకుని నమ్మకత్వాన్ని గురించి మాట్లాడాను. మా ఎదర దానియేలు నుంచి ఆయన నపుంసకుడు కాదు నాయన, ఆయన పరిపూర్ణుడై, సంపూర్ణుడై, ఒక నమ్మకస్తుడైన, ఒక నాయకత్వ అధికారము కలిగిన వాడు, అన్యులు సైతము దేవుని మహిమపరిచే గొప్ప మహిమ కలిగినటువంటి భక్తుడైన, దేవునికి అతి ప్రియుడిగా పేరు పొందాడు. అటువంటి జీవితాన్ని మా ముందుంచావయ్యా. ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటలు విన్నామయ్యా. విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం మేము జీవించే ధన్యత మా అందరికీ దయచేయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మా అందరినీ నాయన. నీ ఆత్మాభిషేకం మాకు దయచేయి నాయన. వాక్యం విన్న మాటలు నాయన మరి చెదిరిపోకుండా వాటికి కట్టుబడి నమ్మకస్తులుగా జీవించే ధన్యత మాకు దయచేయండి నాయన. వాక్యాన్ని నీరులాగా కట్టి ఫలింప చేయండి అయ్యా. మా జీవితాలు మార్చండి అయ్యా. దానియేలు లాంటి నమ్మకస్తులుగా మమ్మల్ని తీర్చండి అయ్యా. యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.